ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి, ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. ఈ సమావేశం చాలా పవిత్రమైంది. ఒక విషయం, ఈ నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి, మైక్లో పోవడం లెగుస్తారేంటండి నాకు అర్థం కాదు. ఇదిగో నేను డైరెక్ట్గా మీతో మాట్లాడమంటారా, రమ్మంటారా? మీతో ఏం మాట్లాడతారు మీరు? బుద్ధిగా మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు, మేం కాదు. పిచ్చి పిచ్చిగా ఏం తప్పు, ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారండి? ఇదిగో నేను ఇదేనా సభా సాంప్రదాయం? మీరు అధ్యక్ష వీరు సభని తప్పుదో పట్టించాలని, సభలో తగాదా పెట్టుకోవాలని, గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఆర్డర్లో ఉంటారో ఉండో నాకు కావాలి అధ్యక్ష. మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సీట్. వెళ్ళిపోండి ప్లీజ్, అడ్డర్లో ఇస్తామండి. ప్లీజ్ అడ్డర్లో ఇస్తాం సార్, అడ్డర్లో ఇస్తాం. వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చును, వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చును. అధ్యక్ష చైర్లు కూడా దుర్భాషాడారు, అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేసి మనకు అభ్యంతరం లేదు. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదైన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి నెక్స్ట్ బాబాయ్ గురించి మాట్లాడాలి, గొడ్డల గురించి మాట్లాడాలి, తల్లి గురించి మాట్లాడాలి, చెల్లి గురించి ఇది మొట్టమొదటిసారి కాదు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కానీ ఆయన కుటుంబ సభ్యులను కానీ ఇదే దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి మీడియా కథలుగా ఆయన ఒక సైకో అని చెప్పి, శాడిస్ట్ అని చెప్పి, ఇంట్లో వాళ్ళని గృహహింస పెడతాడని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఆయన హత్యల గురించి ఆయన ఎత్తి, కుటుంబ సభ్యుల గురించి ఆయన ఎత్తితే, రాంబాబు గారి హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి మోహన్ రంగ గారి హత్య గురించి మాట్లాడాలి, నువ్వు చంపించినటువంటి ఎలినేటి మాధవరెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆ హత్య 2 కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్టా మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్టాగే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అన్నీ చర్చించుదామని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం నేను నేర్చుకున్నటువంటి ప్లాన్ అమలు చేయడానికి గ్లిజరిన్ కూడా రాసుకొచ్చినట్టు ఉన్నాడు అధ్యక్ష. కథ రాల నీళ్లు సరిగ్గా రాసుకుంటాం కుదిరినట్లేదు. కాబట్టి ఒక నట విశ్వరూపం ప్రదర్శించి ఇక్కడి నుంచే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చేస్తానని చెప్పి ప్రజల్లో సింపతి కోసం ఇక భార్యను ఆయనే అల్లరి చేసుకున్నటువంటి పరిస్థితికి రాజకీయం కోసం దిగజారిపోయాడంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం మన లేదు, ఇల్లు లేదు, బయట లేదు, ఎవరినైనా కూడా రోడ్డు మీద గీట్ చేస్తాడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి